హలో అందరికీ ఈరోజు నువ్వుల కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు నువ్వులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ధనియాలు జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 కట్ చేసిన టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం చల్లరబెట్టుకున్న నువ్వులు ధనియాలు జీలకర్ర వేసి మంచిగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత చల్లారిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక 7-8 ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మగ్గించుకున్న టమాటా తీసుకొని చల్లారబెట్టుకొని దాన్ని కూడా ఈ మిక్సీలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని మీకు అవసరమైతే కొద్ది చింతపండు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఆపుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా ఇక్కడ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. అంతేనండి, నువ్వుల కారం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.